హలో ఎవ్రీవన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పాలక్ చపాతీ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఎంతో ఇష్టపడతారు. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ డిన్నర్‌కైనా తీసుకోవచ్చు. ఒక్కటి తిన్నామంటే చాలండి. చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేనైతే స్టవ్ వెలిగించుకొని ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను. ఇంకొక పక్క పాలక్‌ని సన్నగా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టి ఒక పక్కనైతే పెట్టుకున్నానండి. ఇంకొక పక్క నేను క్యారెట్, బీట్రూటు, ఆనియన్ను, టమోటా ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, క్యారెట్, బీట్రూట్ అయితే గ్రేడింగ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తరువాత ఎగ్స్‌నైతే మనం కావాల్సిన విధంగా సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు పాలకొచ్చేసి ఉడికిపోయింది కదండీ! జస్ట్ 5-6 మినిట్స్ పాటు ఉంచితే చాలు. చక్కగా ఉడికిపోతుంది. ఈ విధంగా ఉడకపెట్టిన పాలక్‌లో మనం గోధుమ పిండిని యాడ్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత నేనైతే ఇక్కడ 3 కప్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇంత పాలక్‌లో. ₹20 పాలకండి. దీనిలో 3 కప్స్ అయితే యాడ్ చేసుకొని, దానిలో తగినంత ఉప్పు అయితే వేసుకొని, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఈ కలిపి పక్కన పెట్టిన దాన్ని ఒక అరగంట సేపు నానపెడదామండి. అప్పుడు చపాతీ అనేది చాలా సాఫ్ట్‌గా వస్తుంది. చూడండి, ఈ విధంగా చక్కగా మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేనొచ్చేసి ఒక ప్లెయిన్ చపాతీ కూడా తయారు చేశాను. పాలక్ చపాతీనే కాకుండా ప్లెయిన్ చపాతీ కూడా దీనితో పాటుగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఎగ్స్ అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా! మనకు కావాల్సిన విధంగా ఎగ్స్ ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇవి వచ్చేసి అన్ని ఇంగ్రీడియెంట్స్ అనమాట. ఇప్పుడు మనం చపాతీని కావాల్సినంత ముద్దలో తీసుకొని, మనం రౌండ్‌గా, నీట్‌గా చపాతీలాగా చేసి పెట్టుకోవాలనమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ పాలక్ చపాతీ ఇది చేసేటప్పుడు మనం మామూలు ప్లెయిన్ చపాతీ కన్నా ఇదొచ్చేసరికి కొంచెం లావుగానే వస్తుందండి. అంటే మరీ అంత లావుగా కాదండోయ్! కొంచెం మామూలు చపాతీ కన్నా అయితే కొంచెం లావుగా వస్తుంది. ఈ విధంగా చపాతీ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకున్న చపాతీ ఉండలన్నీ కూడా మనం చపాతీలుగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా తర్వాత కొంచెం అంటే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి మనం ఈ విధంగా చక్కగా కాల్చిపెట్టుకోవాలనమాట. ఇది కాలవడానికి కొంచెం టైం అనేది పడుతుందండి. అంటే మహా ఎక్కువ టైం కాదులేండోయ్! మామూలు ప్లెయిన్ చపాతీ కన్నా దీనికైతే కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. చూడండి, ఎంత బావుందో కదా! చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇది మామూలుగా అయినా ప్లెయిన్‌గా అయినా తీసుకోవచ్చండి. మన ఇష్టం. లేకపోతే ఏ కర్రీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా బావుంటుందండి ఈ పాలక్ చపాతీ. నేను మనకి వీడియోలో చూపించడం కోసమైతే ఒక ప్లెయిన్ చపాతీనైతే చేసి పెట్టాను. చూడండి, ఈ విధంగా అన్ని చపాతీలనేవి కాలిన తర్వాత పక్కన పెట్టుకున్నాం కదా! చపాతీ చూడండి, అసలు తుంచితే చాలా సాఫ్ట్‌గా ఉంది కదా అండి! ఈ విధంగా మనం ఏ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు దీన్ని డిఫరెంట్ వెజిటబుల్స్‌తో అయితే ఇలాగ శాండ్‌విచ్ లాగా తయారు చేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్‌గా తింటారు. ఈ విధంగా కాల్చుకున్న చపాతీ మీద ఆనియన్స్, క్యారెట్ ఈ విధంగా సన్నగా తరిగిన అంటే గ్రేడింగ్ చేసిన క్యారెట్‌ని, తర్వాతొచ్చేసి టమోటో పీసెస్, ఈ టమోటోస్‌ని కూడా సన్నగా స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. ఈ సన్నగా తరుక్కున్న టమోటో స్లైసెస్‌ని కూడా మనం ఇలా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి బీట్రూట్‌ని కూడా గ్రేడింగ్ చేసుకున్నాం కదండీ! ఈ బీట్రూట్‌ని కూడా ఈ విధంగా ఇలాగా పైన ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాం. తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర, ఎగ్ ఇవన్నీ కూడా మనం తీసుకున్న ఏదైతే స్టఫ్ అయితే ఉందో ఆ స్టఫ్ మొత్తాన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని, నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని, ఇలా రోల్ చేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా! చాలా బావుంటుందండి. ఎంత బావుంటుందంటే నిమ్మకాయ ఉంటేనే ఈ శాండ్‌విచ్‌కొచ్చేసి టేస్ట్ అండి. దీనిలో మనం ఎటువంటి మయోనైస్ అనేది, ఎటువంటి సాస్‌లనేవి యూజ్ చేయలేదు. కానీ టేస్ట్ వచ్చేసి ఎక్సలెంట్‌గా ఉంటుందండి. చూడండి, మీరు నిమ్మకాయ యాడ్ చేసుకోలేదంటే మాత్రం ఆ టేస్ట్ అనేది తగ్గిపోతుంది. చూసారా? ఇలాగ రోల్ చేసుకొని చపాతీ తింటే వాహ్! వాహ్! అనకుండా ఉంటారా? ఇలాంటివి తిన్నారంటే చాలండి. ఎంత హెల్తీగా ఉంటారు కదా! పిల్లలు కూడా మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండి వీళ్ళకి. కాకపోతే వీళ్ళు పాలక్ చపాతీ కన్నా ప్లెయిన్ చపాతీతోనే ఇష్టపడతారు ఎక్కువగా. అందుకని
ఒకటి ప్లెయిన్ చపాతీ అయితే చేసి పెట్టాను. మనం ఇలా అనేసి కాకుండా ప్రతీదీ అలవాటు చేయాలి కదండీ! పాలక్‌ని కూడా ఇలా ట్రై చేసుకుంటే చాలా బావుంటుంది. సో, ఇదే విధంగా మనం ప్లెయిన్‌ని కూడా ఈ విధంగా ఆనియన్, క్యారెట్, బీట్రూటు, ఎగ్, కొత్తిమీర, నిమ్మకాయ ఇలా సర్వ్ చేసుకుంటే ఉంటదండి. చాలా బావుంటది. మరి మీకు నచ్చిందా? ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి. లైక్ చేయండి. మరి అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్. మధ్యలో